11న ఆయన జన్మించారు. ఆయన ఆగస్టు 20న కన్నుమూశారు 2011. ఇప్పుడు కార్మిక లోకం వస్తే ఇది మొదటి పేజీలో ఈసారి ముద్రించడం జరిగింది. పాండే గారు, సాయిబాబు గారు చెప్పిన చాలా వివరాలు. పాండే గారు, బాలానందన్ గారు ఒకే కాలంలో అధ్యక్ష కార్యదర్శులు పనిచేశారు. బాలానంద గారు 10th క్లాస్ తోటి ఆయన చదువు విరమించి చదువుకునే స్తోమత లేక కార్మికుడిగా చేరి కార్మిక ఉద్యమాల్లో పనిచేస్తూ ఆయన ఆల్ ఇండియా అధ్యక్షులయ్యారు. కమ్రేడ్ పాండే గారు ఆయన స్టూడెంట్ విద్యార్థి షోలాపూర్ స్టూడెంట్స్ దీనికి కార్యదర్శిగా పనిచేసి అక్కడి నుంచి తర్వాత ఆయన గోఖలే యూనివర్సిటీలో పిహెచ్డి ఎకనామిక్స్ అండ్ పాలిటిక్స్లో డిపార్ట్మెంట్లో ఆయన పిహెచ్డి చేసి తర్వాత ఆయన పూర్తికాలం కార్యకర్తగా ఈయన వచ్చారు. ఆయన బాలానంద గారు ఎట్లయితే కింద జనంలో ఏ మీటింగ్స్ పిలిచినా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్తో సహా అన్ని మీటింగ్లకి హాజరయ్యారు. అట్లా ఎలక్ట్రిసిటీ ఫెడరేషన్ దీన్ని నిర్మించడంలో కూడా కీలక రంగమైనటువంటి దీంట్లో బాలానంద గారి పాత్ర ఉంది మనకు తెలుసు. ఎందుకు చెబుతున్నానంటే పాండే గారు కూడా ఉన్నత చదువులు పిహెచ్డి చేసి కానీ కింద కార్మిక వర్గంలో కలిసి ఏ రంగంలో అయినా పనిచేయడానికి ఏ రంగంలో కూడా ఆయన హస్తం లేకుండా ఆల్ ఇండియా సంఘాల్లో లేదు. అది ఒక ప్రత్యేకత. ముఖ్యంగా ఆర్గనైజ్ సెక్టార్ బాధ్యతలన్నీ ఆయన చూసేవారు. సాయిబాబు గారు చెప్పినట్టు ఆయన కోల్ రంగంలో సాయిబాబు గారు ఆయనతోటి కలిసి పనిచేశారు. నేను స్టీల్ రంగంలో ఆల్ ఇండియా ఆఫీస్ పేరుగా ఉండి 83-84 నుంచి పాండే గారు చనిపోయేదాకా చాలా సన్నిహితంగా పనిచేయడం జరిగింది. స్టీల్ ప్లాంట్ ఉద్యమం నిర్మాతగా ప్రసాదరావు గారు మొదట దీంట్లో ఇక్కడ పనిచేయాలి, దీని ప్రాధాన్యతని మొదలుపెట్టిస్తే తర్వాత దాదాపు ప్రసాదరావు గారు ఆ స్టీల్ ఫెడరేషన్కి ఆల్ ఇండియా నాయకులకి అప్పచెప్పారు. వీరు ప్రతి సందర్భంలో పాండే గారు తర్వాత బెంగాల్ దుర్గాపూర్ మన కేంద్రంగా ఉండేది వచ్చింది. వారు ఆ నాయకత్వం అంతా కూడా స్టీల్ ఫెడరేషన్ నాయకులు తోడ్పడ్డారు. దీనిలో ఒక ఆర్గనైజ్ సెక్టార్లో ఎలా పనిచేయాలనేటువంటి బేసిక్ ప్రాథమిక దగ్గర నుంచి నలుగురిని పోగు చేసి అక్కడ మనకేం సంబంధాలు లేవు, జీరో నుంచి మనం స్టార్ట్ చేసాం. కానీ ప్రతి స్టేజ్లోనూ ఎలా మలుపు తిప్పాలి, ఎలా అక్కడ ఆ రంగంలో మనం విస్తరించాలి, ఆ డిపార్ట్మెంటు రకరకాలైనటువంటి అందులో ఆల్ ఇండియా ప్రాజెక్ట్ అంటే 40,000 మంది కన్స్ట్రక్షన్ ఇప్పుడు సీరియస్ దీంట్లో 40,000 మంది పనిచేశారు. మనం మిలిటెంట్ స్ట్రగుల్స్ చేసేవాడు. మీరు స్టీలు పుస్తకం అందరూ చదివి ఉంటారు. గాయత్రి సుబ్బరామరెడ్డి కనీస వేతనం 10,000 రూపాయలు అయితే 10 రూపాయలు కనీస రోజు జీతం 10 రూపాయలు. సుబ్బరామరెడ్డి 8 రూపాయలు ఇచ్చేవాడు. యూనియన్ పెడితే యూనియన్ పెట్టద్దు, నీ లక్షలైన యూనియన్ పెట్టకుండా లీడర్లకు ఇస్తాం కానీ మా దీనిలో యూనియన్ పెట్టకూడదని చాలా ప్రయత్నం చేశారు. బిల్డర్స్ ఫెడరేషన్ కాంట్రాక్ట్లు అందరూ కలిసి ఒక ఫెడరేషన్ పెట్టారు. సిఐటితో మాట్లాడకూడదని మేనేజ్మెంట్తో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మొత్తం పర్సనల్ డిపార్ట్మెంట్ ఎవరు స్టీల్ ప్లాంట్ సిఐటి బ్యాండ్ అనమాట. దాదాపు సంవత్సర కాలం బ్యాన్ పెడితే కానీ మనం లోపల స్ట్రగుల్స్ చేసేవాడు. కాంట్రాక్టర్లు వచ్చి సాయంత్రం అయిన తర్వాత ఎవరికి తెలియకుండా వచ్చి మన ఆఫీస్కి మనతో అగ్రిమెంట్లు చేసుకునేవాడు. మేనేజ్మెంట్కి చెప్పొద్దు, స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్కి చెప్పొద్దని. మనకేం పోయింది, మనం అట్లా మనకు స్ట్రెంగ్త్ ఉండాలి అని వాడు బ్యాన్ చేసిన ఏం చేయలేదు. దీన్ని ఇది అవ్వడానికి పాండే గారు వచ్చారు. పాండే గారు వచ్చి సిఎండితో నేను ఎన్జేసిఎస్ నాకు చెప్పారు కదా కోల్లో ఎలా అయితే ఉంటుందో జాయింట్ నెగోసియేషన్స్ కమిటీ అనేటువంటిది ఉండేది, చాలా పవర్ఫుల్. అది యూనియన్తో ఆమోదం లేకుండా ఇప్పుడంటే అసలు ఏం లేదు. ఈ మోడీ వచ్చిన తర్వాత ముఖ్యంగా ఈ 10 ఏళ్లలో మొత్తం అంతా దాన్ని డిస్టర్బ్ చేశారు. కానీ యూనియన్ల యొక్క ఆమోదం లేకుండా అగ్రిమెంట్ అనేటువంటిది అసాధ్యం, చేయడానికే లేదు, చేసేవాళ్ళు కాదు.
ఎక్కడో చోట ఆ, ఆ, యూనియన్లు మొత్తం స్ట్రైక్ ఇవ్వడం లేకపోతే ఇది జరిగేది. అట్లా జరగడానికి లేకుండా మ్యాక్సిమం గవర్నమెంట్ వైపు నుంచి కూడా ఏ గవర్నమెంట్ ఉన్నా అట్లా చేసేవాడు. పాండ్యా గారు వచ్చి ఆ ఎన్జేసీఎస్ మీటింగ్కి నెక్స్ట్ మీటింగ్లో లేవనెత్తమంటావా లేకపోతే మా సిఐటి లీడర్స్తో మాట్లాడతామని నన్ను బయట కూర్చోమన్నారు. ఆ, అని తర్వాత మాట్లాడిన తర్వాత అప్పుడు ఆ సీఎండీ మళ్ళీ కబురు పెట్టి లోపలికి మీతో రేపటి నుంచి మా వాళ్ళని నెగోషియేట్ చేయమని చెప్తాం అని చెప్పి అట్లా అట్లా దాన్ని క్లీన్ చేయడం జరిగింది. ఆ విధంగా కీలకమైన విశాఖపట్నం సెక్టార్ 1 అంటే తర్వాత 11-12 సెక్టార్లు అయినాయి. కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అప్పటి వరకు ఫస్ట్ మీటింగ్ పబ్లిక్ మీటింగ్ జరపాలంటే యూనియన్ మీటింగ్ వర్కర్స్ మీటింగ్ జరపాలంటే పోలీసు అడగించారు. రెసిడెన్షియల్ ఏరియాలో ఇక్కడ క్వార్టర్స్ జరపడానికి లేదని పాండ్యా గారు మేము జరుపుతా ఉన్నారు. పోలీస్ కేసు పెడతామని వచ్చారు. మళ్ళీ మీరు ఢిల్లీ నుంచి రావాలి, కేసు ఇదే మీరు ఆఫీస్కి తీసుకెళ్తాము మేము పెడతామన్నాం. లేదు నేనే ఉంటాను అన్నారు పాండ్యా గారు. అట్లా పాండ్యా గారు ఉన్నప్పుడే మీటింగ్ పెట్టాం. వాడు కేసు తర్వాత ఏం ఆలోచించుకున్నారో తెలియదు. ముందు కేసు పెడతామని చెప్పారు. తర్వాత వాళ్ళు విత్డ్రా అయిపోయారు. అట్లా చిన్న విషయాల్లో కూడా ఆయన స్టీల్ నెగోసియేషన్ ఒకసారి ఎన్జేసీఎస్లో 2006-07 అనుకుంటారు ఆ ప్రాంతంలో జరిగినటువంటి అది ఫైనల్ 5 years అగ్రిమెంట్. అది ఆ అగ్రిమెంట్ సందర్భంగా జరిగినటువంటి వాటిలో మిగిలిన వాళ్ళందరూ డిఏ పెరుగుదల లేకుండా వాళ్ళు యాక్సెప్ట్ చేయడం అనేటువంటి జరిగింది. ఇంక్రిమెంట్లో తేడా వచ్చి దాన్ని మనం సిఐటి అంగీకరించలే. మనం కాకుండా మిగిలిన వాళ్ళు సంతకాలు పెట్టారు. సంతకం పెడితే నెక్స్ట్ డే ఆయన విశాఖపట్నం వచ్చారు. వచ్చిన తర్వాత మన మీటింగ్ ఏమన్నారు, స్టీల్ మీటింగ్ ముందే మన మీటింగే. అక్కడ ఒపీనియన్ తీసుకున్నారు. ఇది మనం పిలిపిస్తే కార్మికులు పాల్గొంటారా, బ్రహ్మాండంగా పాల్గొంటారని చెప్పారు. ఆల్ ఇండియా లీడర్స్ అక్కడి నుంచే అందరితో కాంటాక్ట్ చేశారు. అక్కడి నుంచే స్ట్రైక్ పిలిపివ్వడం జరిగింది. 14 days స్ట్రైక్ నోటీస్ స్ట్రైక్ పిలిపించారు. స్ట్రైక్ జరిగింది. అన్ని ఇండస్ట్రీలో మన సిఐటి కాదు ఇతర యూనియన్లు అన్ని యూనియన్ల వాళ్ళు కూడా స్ట్రైక్లో పాల్గొన్నారు. అంటే వర్కర్స్ మూడ్ ఎలా ఉంటుంది అనే దాన్ని గేజ్ చేయడంలో ఆల్ ఇండియా లీడర్స్ ఉన్నవాళ్ళు అట్లాంటి దీనిలో చిన్న విషయం కాదది. అట్లా కార్మికుల మూడ్ ఏమిటి కనిపెట్టి ఆల్ ఇండియా స్ట్రైక్ అనేటువంటి దాన్ని ఇవ్వడం. తర్వాత మేనేజ్మెంట్ పిలిచి మళ్ళీ 1.5% మళ్ళా ఎంజీడీ మినిమం గ్యారెంటీడ్ బెనిఫిట్ పెంచి ఒప్పందం అనేటువంటిది మళ్ళీ చేయడం జరిగింది. అంటే ఒకసారి అన్ని యూనియన్లు చేసిన అగ్రిమెంట్ని కూడా తిరగరాయించడం కూడా కార్మికుల యొక్క మూడు సరిగా ఉంటే ఎలా జరుగుతుంది అనేది అది ఒక ఎగ్జాంపుల్. ఇట్లా ఆయన 84 నుంచి చనిపోయేదాకా చాలా సందర్భాల్లో నేను ఎప్పుడూ ఉదయం 7 గంటలకు ఫోన్ చేసేవాడిని. అప్పుడు ఎస్టీడీ ఫోన్లు ఉండేవి కాదు. ఎస్టీడీ కావాలంటే దొరికేది పక్కన కంపెనీలు, ఈ స్టీల్ కాంట్రాక్ట్ కంపెనీలు అందరూ ఉండేవాళ్ళు. ఎవరైనా ఇచ్చేవాడు. అందుకని 7 గంటలలోపు ఫోన్ చేసేవాడిని. కామ్రేడ్ ఇట్ ఈజ్ ఓన్లీ 7 o'clock అనేవాడు. కామ్రేడ్ ఐ వోంట్ గెట్ ఎస్టీడీ ఆఫ్టర్ 7 o'clock అని నేను చెప్పేవాడిని. అట్లా వాళ్ళు ఢిల్లీలో 7-8 గంటలకి 7:30-8 గంటలకి కానీ జనరల్గా మిగిలిన వాళ్ళు రెస్పాండ్ అయ్యేవాళ్ళు కాదు. పాండే గారు అట్లా పిలిచిన ఏ కార్యక్రమం కూడా కాదనకుండా కింద వరకు వెళ్ళడంలో విశాఖపట్నం అన్ని ఇండస్ట్రీ ఏ ఇండస్ట్రీకి మన యూనియన్ లేని దగ్గర కూడా వెళ్తే ఆ ఎండి ఎక్కడో తెలిసి ఉండేవాడు, ఆయనకి పరిచయం ఉండేవాడు. ఆయన్ని పిలిచి బ్రహ్మాండ పాండే గారు వస్తున్నారు అంటే వాళ్ళు బయటకు వచ్చి ఏ సీఎండీ అయినా బయటకు వచ్చి ఆయన్ని ఆహ్వానించేవాళ్ళు. మన యూనియన్ లేని దగ్గర కూడా అట్లా. తర్వాత ఇక్కడ మళ్ళా చెప్పేవాడు పాండే గారు, నేను మళ్ళీ వచ్చేసరికి ఇక్కడ యూనియన్ పెట్టాలి టార్గెట్ ఇచ్చేవాడు. అట్లా అన్ని పబ్లిక్ సెక్టార్లో మనం ఇప్పటికీ బలంగా ఉండడానికి ప్రధాన కారణం మన కామ్రేడ్స్ ఆల్ ఇండియా లీడర్స్, ముఖ్యంగా పాండే గారు చేసినది. అట్లాగే ఈ టైంలోనే మనం పాలసీ విషయాలు చాలా విషయాలు నిర్ణయాలు చేయడంలో, అలాగే పాండే గారు బీటీఆర్ ఆన్ అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగం మీద రాసిన డాక్యుమెంట్ మనకు తెలుసు. అది ఆయన లాస్ట్ దాన్ని బీటీఆర్ రావాల్సింది. క్యాన్సర్ అప్పటికే క్యాన్సర్ అని నిర్ధారణ అయింది. ఆయన రాసి పంపించారు, ఆయన రావాల్సింది. కానీ డాక్టర్స్ వెళ్ళొద్దని అంటే దుర్గాపూర్ రాలేదు. పాండే గారు దాన్ని డీల్ చేశారు. ఆ సెమినార్ని ఆన్ అన్ఎంప్లాయ్మెంట్ ఆల్ ఇండియా సెమినార్
దాని దగ్గర నుంచి పాలసీ డెసిషన్స్ అన్నిట్లో కూడా వర్కింగ్ ఉమెన్ని ఆర్గనైజ్ చేయాలి దాన్ని ఆల్ ఇండియా ఆఫీస్ పేర్స్లోను తర్వాత సెక్టార్స్లోను వాటి రంగాల్లోనూ కూడా అట్లాంటి నిర్ణయాలు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు చేసి మిగిలిన వాళ్ళు మనకంటే 20 ఏళ్ళ తర్వాత వర్కింగ్ ఉమెన్ ఆర్గనైజ్ చేయాలి అనేదాన్ని నిర్ణయించాం. మనం అంత ముందుగా వర్కింగ్ ఉమెన్ని ఎందుకు ఆర్గనైజ్ చేయాలి, ఎలా ఆర్గనైజ్ చేయాలని నిర్ణయించాం. అన్ఎంప్లాయ్మెంట్ చేసాం. అట్లాగే కాంట్రాక్ట్ వర్కర్స్, పర్మనెంట్ యూనియన్లుగా ఉన్నవాళ్ళు కాంట్రాక్ట్ వర్కర్స్ని ఆర్గనైజ్ చేయాలి అని నిర్ణయించాం. అందుకని స్టీల్ ప్లాంట్లో ఈరోజు మనం బలంగా ఉండడానికి అసలు పర్మనెంట్ యూనియన్ రావడానికి కారణం కాంట్రాక్ట్ లేబర్ ఇది. అప్పుడు కన్స్ట్రక్షన్లో ఉన్నవాడు తర్వాత పర్మనెంట్ కూడా అయ్యారు. ఆ విధంగా కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు మనం ఆ యూనియన్ ఆర్గనైజ్ చేయడం వల్ల ఇప్పుడు చాలా చోట్ల మనం పర్మనెంట్ యూనియన్లు కాంట్రాక్ట్ వర్కర్లు యూనియన్లు పెట్టాలంటే, కానీ ఇది పాలసీగా కొన్నిసార్లు అయితే పాండే గారు సీరియస్గా దాన్ని రివ్యూ కూడా చేయడం జరిగింది. స్టీల్ ఇండస్ట్రీ వరకు ఆ రకంగా ఆయన డైరెక్ట్గా ప్రతి ఇండస్ట్రీలో కూడా కాంట్రాక్ట్ లేబర్ కూడా చాలా పెద్ద యూనియన్లుగా ఉండేవి, బలోపేతమైనటువంటి యూనియన్లుగా ఉండేవి. రెండూ కలిసి ఏ స్ట్రగుల్ చేసినా కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వడానికి కూడా తోడ్పడేది. అందుకని పర్మనెంట్ యూనియన్గా మన యూనియన్లు ఏ ఉన్నా అందులో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ వర్కర్స్ని ఆర్గనైజ్ చేయాలి అనేది ఇప్పుడు మోర్ రిలవెంట్. ఇప్పుడు ఏ ఇండస్ట్రీ పెట్టినా మినిమం 50, 60, 70, 80, 95 ఎన్టీపీసీ నేషనల్ ధర్మ ప్లాంట్లో పనిచేసే వర్కర్స్లో 95% కాంట్రాక్ట్ వర్కరు, 5% పర్మనెంట్. గ్రిడ్ ఆల్రెడీ 100% కాంట్రాక్ట్ లేబర్. మిగిలినవి కూడా ఏమి ఉండవు. అన్నీ పబ్లిక్ సెక్టార్లో కూడా అన్నీ కాంట్రాక్ట్ వర్కర్స్ అవుతారు. కానీ దీన్ని ఎంతో ముందుగా 30 ఏళ్ల క్రితమే దీన్ని ఒక పాలసీగా, అయితే ఇట్లా కాంట్రాక్ట్ లేబర్ అంతా మారిపోతారనేటువంటి దానికంటే కూడా కాంట్రాక్ట్ లేబరు పర్మనెంట్ రెండూ కలిస్తే మన మేనేజ్మెంట్తో ఫైట్ చేయడం, వర్కర్స్ యూనిటీ అనే దానికి అదే అర్థం. ఆ విధంగా పాండే గారు ఆ రోజుల్లో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి యూనిటీని బిల్డప్ చేయాలంటే మనం కాంట్రాక్ట్ వర్కర్స్ని ఆర్గనైజ్ చేయాలని ఇట్లా కొన్ని విధానమైనటువంటి నిర్ణయాలు పెన్షన్ గురించి చెప్పారు. మనం ఒక్కరమే ఈరోజు చాలామంది మాట్లాడచ్చు పెన్షన్ గురించి. ఆ రోజు ఎవడూ కలిసి రాలా. బాలానన్న రాజ్యసభలో మెంబర్ ఉన్నారు. ముందు రోజు రాత్రి 11 గంటలకు నాకు ఫోన్ చేశారు. అంటే మరి అప్పటిదాకా ఎంతమంది ఫోన్ చేశారు అంటే వాళ్ళకి పార్లమెంట్ మెంబర్స్ కూడా కావాలని లేటుగా పంపించారు, రేపు దీని మీద బిల్లు ఉంటుందని. ఆ రోజు రాత్రి అందరికీ మళ్ళా రాష్ట్రాలకు ఫోన్ చేసి అలాగే పబ్లిక్ సెక్టార్ సెంటర్స్కి ఫోన్ చేసి దీనికి ఈపీఎఫ్ దీనికి వ్యతిరేకంగా పెన్షన్ మీద మనం వ్యతిరేకంగా నిరసన తెలియజేయాలని పార్లమెంట్లో బిల్లు పెట్టిన రోజే చేయాలని అంతకుముందు ఎప్పుడో కూడా నిర్ణయం చేయడం జరిగింది. కానీ ముందు ఎప్పుడు పెడతారని ముందు పార్లమెంట్ మెంబర్స్ తెలుస్తుంది. అది కూడా వాళ్ళు కావాలని ఆ రోజు లేటుగా పెట్టారు, పంపించారు. ఆయన బాలానంద గారు, పాండే గారు ఇద్దరు కూడా ఫాలోఅప్ చేసి అన్ని రాష్ట్రాల్లో కూడా జరిగింది. కానీ ఆనాడు ఎవడూ కలిసాల, మిగిలిన టేడీనే ఏ ఒక్కడూ కలిసాల, మనం ఒక్కరమే చేయాల్సి వచ్చింది నిరసన. తర్వాత కూడా ప్రొటెస్ట్ కార్యక్రమాల్లో కూడా ఇక అప్పుడు లేబర్ మినిస్టర్ ఇతను ఉండేవాడు తెలంగాణ, గుడిసెల వెంకటస్వామి విశాఖపట్నం వస్తే 2 గంటలు అతను ప్రోగ్రాం జరగనివ్వాల. పోర్ట్ కళ్యాణ మండపంలో అతను మీటింగ్ మొత్తం ఐఎన్టీసీ మోహరించారు. వాడు మనం ఆ గేట్ దగ్గర కూర్చొని వాడి మీటింగ్లోకి వెళ్ళి అడ్డగించారు. 2 గంటలు జరగల. దాని ఎంపీ అధ్యక్షుడు తెలుగుదేశం ఎంపీ వాళ్ళని కూడా మనం అట్లా పెన్షన్ మీద ఏదైనా దేశంలో యాజిటేషన్ ఆనాడు చేస్తే మనం చేసాం, ఎవడు చేయలే. కానీ మన ఆల్ ఇండియా లీడర్షిప్ దాని మీద పాండే గారు, బాలానంద్ గారు ఇద్దరు కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకొని వాటిని పిలిపివ్వడం అనేటువంటి జరిగింది. అందుకని ఈరోజు కార్మిక ఉద్యమంలో రిఫార్మిస్ట్ ట్రేడ్ యూనియన్ల ప్రభావం, ఆ రోజు పాండే గారు ఉద్యమాల్లోకి వచ్చిన కాలంలో మొదటి కాలం అంతా రివిజనిజంతో పోరాడు, డాంగే గారితో పోరాడడం చిన్న విషయం కాదు. ఆయన అంత పాపులర్ లీడర్ డాంగే. అట్లాంటి వాడిని ఎదిరించి మహారాష్ట్రలో ఉద్యమం నిర్మించడం, బీటీఆర్ తోటి తోడ్పడి ఆ రకంగా చేయడం అనేటువంటి జరిగింది. పాండే గారు సెంటర్కి వచ్చిన తర్వాత ఆల్ ఇండియాలో పబ్లిక్ సెక్టార్ అన్ని చోట్ల కూడా అంటే మనకు లీడర్స్ కూడా, అందుకనే మనం పబ్లిక్ సెక్టార్లో ఆర్గనైజ్ సెక్టార్లో ఒకప్పుడు బలంగా ఉండడం. హైదరాబాద్ కోఆర్డినేషన్ కమిటీ అందరూ కలిసి ఉంటారు. మన భాస్కరరావు గారు దాని కన్వీనర్. అట్లాగే తమిళనాడు ఉమానాథ్ ఆయన బీహెచ్ఈఎల్కి ఆల్ ఇండియా, అలాగే త్రిచి
చెన్నైలో పబ్లిక్ సెక్టార్ బలమైంది. ఇప్పుడు కూడా త్రిచిలో 10,000 మంది పబ్లిక్ సెక్టార్లో పనిచేస్తున్నారు. అట్లాంటి ఉమానాథ్ గారు తమిళనాడు ఉమ్మడి కన్వీనర్. అట్లాగే సూర్యనారాయణ గారు కర్ణాటక, ఆయన కర్ణాటక పబ్లిక్ సెక్టార్ కోఆర్డినేషన్ కన్వీనర్లు. వీళ్ళంతా స్టాల్వార్డ్స్. అట్లాంటి దీంతో ఆర్గనైజ్ సెక్టార్లో మనకి బలమైనటువంటి ఉద్యమం. అది నిర్మాణం కావడానికి పాండే గారు ఆ రాష్ట్రాలకు ప్రత్యక్షంగా తోడ్పడడం అనేటువంటిది ఆ సీనియర్ లీడర్స్. విశాఖపట్నమే అన్నిటికంటే యంగెస్ట్ మూమెంట్. అదే చెప్పేవారు ఆయన, మీది యంగెస్ట్ మూమెంట్ అన్నిటికంటే. అంటే యూనియన్స్ ఉండొచ్చు కానీ మన సిఐటి లేదు. అందుకని ఆయన ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ తీసుకునేవారు. బిలాయ్, బొకారో, రూర్కెలా అవన్నీ అన్ని ట్రైన్లోనే ప్రయాణం చేశారు. సాయిబాబు గారు చెప్పారు, ఇప్పుడు ఆయన లెటర్లు రాయడం అనేది నిరంతరం ఆయన లెటర్ ప్యాడ్ ఉండేది. ఒకసారి నేను అంతకుముందు ఎప్పటి నుంచో మీరు ఫ్యామిలీని తీసుకురండి అరకు చూపిస్తామని అట్లానంటే ఫ్యామిలీతో వచ్చారు. తీరా వెయిటింగ్ లిస్ట్లో టికెట్లు కన్ఫర్మ్ అవ్వాల. సరే నేను టీటీఎల్తో మాట్లాడి మొత్తాన్ని మేనేజ్ చేసి వాళ్ళు విజయనగరం నుంచి రిజర్వేషన్ కన్ఫర్మ్ కానీ కూర్చోబెట్టారు. ఆయన కూర్చున్నాక అయితే నేను వాళ్ళని అట్లా వదిలేలేక నేను కూడా విజయనగరం దాకా వస్తానని విజయనగరం ఆయనతోటి ప్రయాణం చేశాను. కన్ఫర్మ్ అయ్యి టికెట్లు వాళ్ళకి ఇచ్చేదాకా ఉంటానని. వస్తే ఈలోపు 3 లెటర్లు రాశాడు ఆయన ట్రైన్లో. నన్ను విజయనగరం దిగేటప్పుడు ఈ 3 లెటర్లు పోస్ట్ చేయమని నాకు ఇచ్చారు. అప్పుడు పద్ధతి అట్లా ఉండేది. అట్లా కరస్పాండెన్స్ అనేటువంటిది కింద నుంచి ఏ లెటర్ వచ్చినా కూడా దాని కరస్పాండెన్స్ కానీ అట్లాగే అఫిషియల్స్గా పంపించేటువంటి కరస్పాండెన్స్ కానీ అంత ఎఫెక్టివ్గా ఉండేది. బాగా కింద స్థాయి వరకు కూడా కలిసిపోయి ప్రతి ఏ ఇండస్ట్రీకి వెళ్ళినా అక్కడ లీడర్స్ పేర్లు పెట్టి పలకరించే గుర్తు కూడా ఆయనకి ఉండేది. ఆ రకంగా కామ్రేడ్ పాండే గారు లాస్ట్లో క్యాన్సర్తో చనిపోయారు. హైదరాబాద్ వస్తే ఆయన చూడడానికి వెళ్ళాను. తర్వాత ఆయన చనిపోయిన రోజు కూడా ఢిల్లీ కూడా వెళ్ళడం జరిగింది. పాండే గారు అట్లా అటాచ్మెంట్ అనేది పబ్లిక్ సెక్టార్స్తో లీడర్స్తో అటువంటి అటాచ్మెంట్తో పనిచేసిన లీడరు. ఆయన జీవిత ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా మనం ట్రేడ్ యూనియన్ ప్రతి లీడరు కూడా ముఖ్యంగా ఆర్గనైజ్ సెక్టార్ని మనం ఎందుకు పని చేయాలి అనేటువంటిది అది చేయడం వల్లనే మనం కొద్ది కాలంలోనే గుర్తింపు అనేటువంటిది ఆల్ ఇండియాలో రావడానికి అన్ని చోట్ల కూడా మన లేని పబ్లిక్ సెక్టార్ అనేది లేదు. అన్ని పబ్లిక్ సెక్టార్లోనూ మనం వాటన్నింటిలో కీలకమైన పాత్ర కమ్ముడే పాండే గారు. అట్లా అది అవడం వల్ల అక్కడ విశాఖపట్నంలో ఆర్గనైజ్ సెక్టార్లో వచ్చాం కాబట్టి మొత్తం మిగిలినటువంటి తర్వాత మనం లేని యూనియన్ అనేది లేకుండా అన్ని చోట్ల కూడా ఎక్స్పాండ్ అయ్యాయి. కాబట్టి ఆర్గనైజ్ సెక్టార్ని మీద మనం దృష్టి పెట్టి అందులో నిర్మాణం జరిగితే మిగిలిన ఇండస్ట్రీస్లో మనం పెరుగుతాం. మీరు ముందు ఆర్గనైజ్ సెక్టార్లో చేయండి అని చాలా ఒత్తిడి చేయడం. మేము మన లీడర్స్ జిల్లా ఆఫీస్ పేర్స్ 100% ఆర్గనైజ్ సెక్టార్ లీడర్లే. రాఘవ గారు నేను హోల్ టైంలో మేము ఇద్దరం తప్ప మిగిలిన వాళ్ళు అందరూ ఆర్గనైజ్ సెక్టార్, డాక్ యార్డ్ లీడర్స్, షిప్ యార్డ్ లీడర్స్. స్టీల్ ప్లాంట్ తర్వాత వచ్చింది అనుకోండి, చాలా లేట్గా 80లో వచ్చింది. మేము మొదలుపెట్టినప్పుడు మిగిలిన అన్ని ఇండస్ట్రీ హెచ్పిసిఎల్, కోరమాట అన్నీ ఆర్గనైజ్ సెక్టార్. అన్నింటిలో మనం యూనియన్లు పెట్టడం అనేది అది మన రాష్ట్ర అనుభవానికి కూడా ఉపయోగపడింది. తర్వాత మనం అభివృద్ధి కావడానికి కూడా తోడ్పడింది. కానీ కామ్రేడ్ పాండే గారి జీవితం అనేది ఉద్యమాలతో చివరి దాకా ఆయన శాఖ క్యాన్సర్ రావడం, క్యాన్సర్ వచ్చిన తర్వాత కూడా ఆయన తిరుగుతూ ఉండేవారు. ఆయన 2 రోజుల ముందు రాజస్థాన్ వెళ్ళొచ్చిన తర్వాత ఆయన సిక్ అయ్యి లాస్ట్ 2 డేస్లో ఆయన చనిపోవడం అనేటువంటి జరిగింది 2011లో. అందువల్ల కామ్రేడ్స్ గురించి మనం తలుచుకోవడం అంటే వారు ఉద్యమానికి వారి యొక్క ఉద్యమ అనుభవాల్ని మనం గుర్తుంచుకొని ఆ బాటలో మనం నడవడానికి తోడ్పడుతుందని ఆశిస్తూ మీరు పాండే గారి తప్పనిసరిగా ప్రతి జిల్లాలో ఆర్గనైజ్ చేసి మన లీడర్షిప్కి పాండే గారి గురించి చెప్పాలని కోరుతూ ఇద్దరితో ముగిస్తున్నాను. జోహార్ కామ్రేడ్ పాండే, జోహార్ కామ్రేడ్ ఎంకే పాండే.